శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్. నమస్తే. ముద్రగడ్డ గారు హాస్పిటల్లో ఉండి సీరియస్ కండిషన్లో ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శించడానికి కూడా టైం లేకుండా ఉందా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతం. ఇప్పుడు ముద్రగడ్డ గారి మీద మీకు ప్రశ్న అడిగే శ్రద్ధ ఉంది, కానీ మీరు వెళ్ళి పరామర్శించి వచ్చారని అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు? చెప్పండి సార్. అదేలే, మీకు ఒక ఇష్యూ కావాలి, అలా ఇష్యూ ప్రాస్పెక్ట్లు ఎందుకు చూస్తున్నాడు? ఏం సింధూర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి రోల్ ఉందేమో. అది ఎంతమందిని ఆయన ర్యాలీ చేయలేడు కదా ఆయన. అదే ఎంటైర్ పార్టీలో ఉన్న ఆ సామాజిక వర్గంలో ఉన్న అతిరథ మహారాజులు అందరినీ పంపించగలిగాడు. ఆ కోణంలో ఎందుకు చూడరు మీరు? మరి ఇప్పుడు వాళ్ళ కూతురు మీద ఒక దాడి జరుగుతున్నట్టు కింద లెక్కగా ఒక చిన్న ఎందుకు మాట మళ్ళీ? ఉంది. ఏది ఆ టైం కూడా దొరకట్లేదంటే ఒక రకంగా తన మీద దాడి జరుగుతున్నట్టేగా. తెలివి తక్కువతనం అంటారు. ఎందుకంటే ముద్రగడ్డ గారి ప్రస్థానం గురించి తెలిస్తే కొంతమంది రాజకీయాలకు అతీతంగా కొన్ని సామాజిక వర్గాలకు అనుకోండి, లేదంటే ఒక సమాజంలో అణగారినతనాన్ని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి కొంతమందిని కొంత కేటగరైజేషన్స్లో చూడాలి. ఎవరో దాకా ఎందుకండి, మానబోడు రామారావు గారు ఆయన తృణప్రాయంగా ఆయన పదవీచ్యుతుడిని చేసిన తర్వాత ఈ రియలైజ్డ్ అండ్ ఈ ఆస్క్డ్ హిమ్ టు కమ్ బ్యాక్. కానీ ఆయన ఏమీ కాకుండా వదిలేసాడు. ఇవాళ నేను కొంతమంది విషయాలు మీకు ఫుడ్ డౌన్ చేసి చెప్పదలుచుకున్నా. ఒకటి హర్రామ్ జోగి గారు, 2 ముద్రగడ్డ గారు, 3 మన దాసరి రాము గారు. నేను ఫస్ట్ థింగ్ నేను ఆ సామాజిక వర్గం కాదు, కానీ నేను వీళ్ళ ముగ్గురితో నాకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. వాళ్ళు నన్ను చాలా గౌరవిస్తారు. నేను ఇవాళ ముద్రగడ్డ గారిని కలలేదు, హర్రామ్ జోగి గారిని కలలేదు, కానీ ఆయన అగ్రిగేట్కి వారానికి 2-3 సార్లు నాతో, ఇంక్లూడింగ్ దాసరాము గారు కూడా నాకు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు. బికాస్ వాళ్ళు, నేనైతే దాసరాము గారితో చాలా డిబేట్లు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మా ఇద్దరికి ఉన్నా సరే, ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు, నేను ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ వేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, నాకు ముద్రగడ్డ గారు కూడా ప్రభావితం చేసే కొంతమంది క్యారెక్టర్స్లోంచి మళ్ళీ విశ్లేషకులు అనండి, లేదంటే సమాజంలో కొంతమంది ప్రభావితం అవుతూ ఉంటారు. మీరు ఈ ముగ్గురులోనూ ఒక కామన్ అంటే ఉందండి, మీరు గమనించారు లేదు, ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి తేయడానికి అలాంటి అర్రులు చాచలేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సామాజిక వర్గం కోసం ఆతురం చూపించారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కాలికి బలపం కట్టుకుని దాసరి రాము గారు మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి ఉపయోగపడ్డాడు ఆయన. తనందులో ఆయన స్వార్థం నాకు కనబడలేదు ఎప్పుడు. ఇంత సేమ్ సినారు హర్రామ్ జోగి గారు ఈ జనసేన పార్టీకి చేయూత ఇవ్వడానికి కేఎస్ఎస్ అని, అంటే కాపు సంక్షేమ సమితి అని క్షేత్రస్థాయిలో ఆయన ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే వెళ్ళాడు. ఇవాళ భీష్ముళ్ళ అంపశయ మీద పడి ఉన్నాడు ఆయన, పెద్ద ఆయన వయసు రీత్యా కూడా. ఇలాగే ముద్రగడ్డ గారు కూడా ఏ రోజు కూడా బ్రిటిషర్ల కాలం నుంచి ఉన్న బీసీల్లో కలిపి ఉన్న కాపు సామాజిక వర్గానికి ఈ నీలం సంజయ్ రెడ్డి ధర్మం అనే ఎత్తిపడేశారు రాష్ట్ర ఏర్పడిన తర్వాత. సో అప్పటిదాకా బీసీల్లో కలిసి ఉన్నదాన్ని ఎందుకు తీశారన్న కాన్సెప్ట్లో ఆయన స్టార్ట్ చేశాడు ఉద్యమం, కాపుని బీసీలో కలపాలని. సో ఈ నేపథ్యాలు కొంతమందికి తెలుసో తెలియకో నాకు అర్థం కాదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ్డ గారికి, లేదంటే తెలుగుదేశానికి ముద్రగడ్డ గారికి సమ్ విభేదాలు ఉండొచ్చు. ఇందులో జనసేన లాంటి వాళ్ళు విభేదాలు ఎందుకు క్రియేట్ చేసుకున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే చిరంజీవి గారు చాలాసార్లు పరామర్శించిన ఉదంతాలు ఇలాంటివన్నీ నాకు తెలుసు. సామాజిక వర్గ పరంగా గతంలో దాసరి నారాయణరావు గారు కానీ వీళ్ళంతా ఓ డెలిగేషన్ టైప్లో వెళ్ళారు ఆయనకి, నిజంగా ఆయన ఇంటి మీదకి వెళ్ళినప్పుడు వాటికి ఇవన్నీ గమనిస్తుంటే సార్, ఇవాళ ఆయన స్టేచర్కి ఇదే జగన్మోహన్ రెడ్డి అదే ముద్రగడ్డ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా నేను బీసీ సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గాన్ని కలపడానికి నేను సిద్ధంగా లేను, సంయుక్తంగా సముచితంగా లేనని చెప్పిన తర్వాతే ఆయనతో అలైన్ అయ్యాడు. రెండో పార్ట్, ఆయనతో అలైన్ అయినా సరే ఆయన కట్టుబాటు ప్రకారం ఆయన నిలబెట్టుకోలేని మాటకి పేరు కూడా మార్చుకున్నాడు. అంచేత అతనిలో ఉన్న ఒక పోరాట స్ఫూర్తిని చూడండి. రెండోది, ఎవరో వచ్చి నాకు సంఘీభావాలు ప్రకటిస్తారు, లేకపోతే ఫలానా వాడు వచ్చి నన్ను ఓదారుస్తాడు అన్న కాన్సెప్ట్లో ముద్రగడ్డ గారి ప్రస్థానం ఎప్పుడూ లేదు. నా దృష్టిలో హర్రామ్ జోగి గారిది లేదు, దాసరి రాము గారిది లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఉద్యమ నాయకుడు సాంతనపరచడానికి ఎవడో ఒకడు ఉన్నాడంటే వాళ్ళని ఉద్యమ నాయకులు అనరు. అలాగే అమ్మాయికి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకు తెలియట్లేదు, కానీ పొలిటికల్ అలైన్మెంట్లో ఆయన పార్టీ సభ్యత్వంతో ఇవాళ ఉన్నాడు కాబట్టి రావాలంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం ఆ సామాజిక వర్గంకి సంబంధించిన అతిరథ మహారథంలో 2 రోజులు బట్టి కొత్తగా ఓపెన్ చేసిన నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసిన హాస్పిటల్లో, సింధూర్ హాస్పిటల్లో టచ్లోనే ఉన్నారు. మొన్న క్రిటికాలిటీని ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే సింధూర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించారు. 20% ఆయనకి హోప్స్ పెరిగాయి నిన్న డెవలప్మెంట్ అయితే. సో ఈ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శ అన్న దగ్గర ఆరోగ్యరీత్యా ఆయన ఎన్నో రోజులు బట్టి స్ట్రగుల్ అవుతున్నాను. నేను లాస్ట్ ఒక 1 month బిఫోర్ నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నేను ఫోన్ రింగ్ చేస్తే ఎత్తలేదు ఆయన. ఎత్తపోసిన నిదానంగా లేచి ఆయన తర్వాత నాకు కాల్ చేసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే, కొంచెం బాగుంటలేదు ప్రసాద్, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేకపోయినా అనుకోకున్నాడు. అదే సార్ మీరు అలా అంటారు,
అని కొన్ని భావాలను పంచుకున్నాం ఆయనతో. సో ఆయన ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే సార్, చాలా ఎంకరేజింగ్ టైప్లోనే మాట్లాడతారు తప్ప డిస్కరేజ్ చేసే కాన్సెప్ట్లో ఉండడు. ఓకే. కొన్ని వ్యక్తులు కొంతమంది క్యారెక్టరిస్టిక్స్ని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఎవడ పడితే దీనిగా మాట్లాడితే, ఎవరు నల్లటోడు మాట్లాడితేనే తట్టుకోలేను నేను. అలాంటిది వాళ్ళ అమ్మాయి ఆ విధంగా మాట్లాడడం, రాజకీయాలను చూడడం తప్పది. అంటే అంటే పరామర్శలకి ఆయన ఈల్డ్ అయిపోతాడు. వాళ్ళ అమ్మాయిది కూడా ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరం ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడాలంటే ఆయన స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి? వై షుడ్ హి కమ్? బికాస్ ఏకంగా నేను ఒకటే ఆలోచిస్తాను, ఆయన యాక్చువల్గా ఆయన పేరు చివర ఇప్పుడు పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు. రెడ్డి అని పెట్టుకున్నారు. ఎందుకు? ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆయన అంత సర్వీస్ చేసిన ఆయన ఒక రకంగా దాన్ని త్యాగం చేసినట్టు కింద లెక్కగా. అలా కాదండి. ఇప్పుడు మీరు రాయలసీమ వెళ్ళండి, కాపులు రెడ్డిల్ని కాపులనే రాస్తారు, వాళ్ళ క్యాస్ట్ కాపే. అది వేరు సార్. మళ్ళీ వేరంటే మీరు ఇక్కడ అఫీషియల్ గా ఆయన అఫీషియల్. ఇప్పుడు ఏమో సార్, నా పేరు నేను మార్చుకుంటాను, ముస్తఫా మార్చుకుంటాను, పేపర్ యాడ్ ఇచ్చి 100 రూపాయలు, నాకు ఐ హ్యావ్ రైట్. మనం కానీ ఇది గమనించారంటారా? అది ఆ సామాజిక వర్గం ఇప్పుడు మనం ఎంత విశ్లేషించుకున్నా ఆ సామాజిక వర్గం క్షుణ్ణంగా గమనించారంటారా? ఎందుకు ఆయన మా పేరు మార్చుకోవాల్సి వచ్చింది? దాని పూర్వపరాలు మాట్లాడదా? తెలుసుగా అందరికి ఏమని, ఎందుకు ఆయనలో ఆయన అక్కడ చూడవలసిన సెన్సిటివిటీ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి తన బాధ్యత తీసుకుంటే రెడ్డి అన్నాడు. నేను గెలిపించే సామర్థ్యం చూపించే దగ్గర చూపించలేనప్పుడు ఆ సామాజిక వర్గం గొప్పతనం అది. మాటకు కట్టుబడి ఉంటారు ఉభయ గోదావరి జిల్లాలో. తన పేక మీదకి వస్తే తన పేక దొరకడానికి ఇండైరెక్ట్ వెర్షన్ అది. తన పేరే మార్చుకున్నాడంటే అర్థం ఏంటండి? కరెక్టే. మరి అంత అభిమానం ఉన్నప్పుడు దానికి ఆత్మాభిమానం చూడండి దాంట్లో. పార్టీకి సంబంధించి మరి ఈయన ఇప్పుడు వాళ్ళ కూతురు కోరుకుంటాం తప్పు కాదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించాలంటే మరి ఆవిడ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా వెళ్ళి అప్పుడు జనసేనలో ఉంది కదా, ఆయన ఎందుకు వచ్చి పరామర్శించడు? ఆర్గ్యుమెంట్ చేయక మనం మాడుకోవచ్చు కదా. కానీ సపోర్టు విషయంలో ఈ పార్టీకి అమ్మాయి జనసేన పార్టీకి సపోర్ట్ వెళ్ళిందా లేదా? అవును. మరి మీ నాన్నగారికి పోలేదని పవన్ కళ్యాణ్ ఎందుకు రాడు? మీరు ఆ కోణం ఎందుకు మాట్లాడరు? సరే, ఇసుక తక్కడే పెడత ఇక్కడే రెండు. బట్ ఇసుక తక్కడే పెడతా ఇక్కడే. ఇప్పుడు ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించాలన్న దగ్గర నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించాడు, బొత్స సత్యనారాయణ గారు పరామర్శించారు, కన్నబాబు పరామర్శించాడు, విజయసాయి రెడ్డి వెళ్ళాడు, ఎల్లని వాడు లేడు. ఆ సామాజిక వర్గంలో ఉన్న అతిరేత మహారాజులు అందరూ వెళ్ళారు, ఇంట్లో తోట త్రిమూర్తులతో సైతం. జక్కంపూడి రాజా గారు కూడా వెళ్ళారు, జక్కంపూడి కుటుంబం నుంచి కూడా వెళ్ళారు. నాకు తెలుసు, నేను చూస్తున్నాను, నేను వెళ్ళి చూసి వచ్చాను. నా చేతనైంది నేను కూడా దూరం నుంచి ఒకసారి చూసి వచ్చాను. సో నేను అంటుంది ఇక్కడ ఏం చూసి రావడం మీరు చూసి రావడం కాదు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆ సామాజిక వర్గంకి సంబంధించిన. నేనైతే పవన్ కళ్యాణ్ యాంటిసిపేట్ చేస్తా. పనుల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి నేను వెళ్ళాలా అన్న దగ్గర ఆయన మీద అయితే వ్యక్తిగతంగా ఎవరికైనా గౌరవం ఉంది కదా. చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషి వెళ్ళాడు ఆయన దగ్గరికి, అది ఓకేనండి. బట్ ఓకే, ఇప్పుడు మీరు కంపారిజన్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ అంటే నేను ఒకటే చెప్తా, ఇక్కడ జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన ముద్రగడ గారు జనసేన విషయాన్ని అసలు ఇక్కడ తీసుకురాకూడదు. ఖచ్చితంగా కన్వీనియంట్గా ఎందుకు తీసుకురాకూడదు? నేను ఒక మనిషిగా చెప్తాను సార్, జనరలైజ్ చేద్దాం మనం. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత మీరు నన్ను విశ్లేషణ చేయమన్నారు, వెరీ గుడ్. ఆ అమ్మాయి స్టేట్మెంట్ షీ బిలాంగ్స్ టు జనసేన అన్నది నేను అంటాను, మీరు కాదని అనగలరా? అమ్మాయి షీ అలైన్డ్ విత్ జనసేన, సభ్యత్వం తీసుకుందా, ఇలాంటి ఆర్గ్యుమెంట్ నాకు అవసరం లేదు. ఎలక్షన్స్ ఆ అమ్మాయి జనసేనకి సపోర్ట్ చేసింది ఎలక్షన్స్, వాళ్ళ నాన్నగారిని డినై చేసి కదా. మరి అలాంటప్పుడు తన పార్టీకి సంబంధించిన అధినేత వాళ్ళ నాన్న వచ్చి పరామర్శించాలా అక్కర్లేదా? అది అసలు కాదండి, బయట ఆపోజిట్ మీరు చెప్తుంది. జనరలైజ్ చేద్దాం సార్, అట్లా కాదు. ముద్రగడ గారు వైఎస్ఆర్సీపీ అనుకుందాం, అవును, వాళ్ళ అధినేత వచ్చి పరామర్శించాలి. అది అధినేత కాకుండా ధీటుగా మిగిలిన అందరూ వచ్చి పరామర్శించారు. అది సెకండ్ ఉండండి సార్, ఆగండి మీరు, ఇటుపక్క వద్దాం. ఓకే, ఈ అమ్మాయి జనసేనకి సపోర్ట్ చేసింది ఎలక్షన్స్ ముందు. అలాంటి అమ్మాయికి వాళ్ళ అధినేత కూడా వచ్చి పరామర్శించాలి. మీ నాన్నగారు బాగోలేదట కదా, అది సెకండ్ అవుద్దండి. ఇది మీకు కావాల్సిన కూడా తీసుకుంటారు. కాదు ఇప్పుడు అక్కడ తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అందరూ ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు అందరూ అమ్మాయిని చాలా వరకు కూడా కామెంట్స్ చేస్తున్నారు, తను రకరకాలుగా. సార్ ఒక ఆడపిల్ల, తనకి నాన్న పట్ల మమకారం ఎక్కువ ఉంటుంది, తండ్రికి కూడా ఆడపిల్ల పట్ల విపరీతమైన మమకారం. మీకు ఇద్దరు ఆడపిల్లలు ఎలా ఉంటుంది? మీకు ఐ నో యువర్ బాండేజ్ విత్ యువర్ కిడ్స్. సో అట్లాంటి దగ్గర ఖచ్చితంగా ఆడపిల్లకి ఒక సపోర్ట్ పెద్ద మనుషులుగా ఎవరికి వెళ్ళాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి కదా ఆవిడకి, ఓకే, పార్టీ పరంగా. అయితే ఆవిడ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కాకుండా ముద్రగడ గారితో ర్యాలీ అయింది అనుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాం సార్, రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్లస్ అయ్యారా? ఎవరికి? ముద్రగడ గారు. ముద్రగడ గారు పవన్ కళ్యాణ్కి ఎలా ప్లస్ అవుతారు అన్నారు చూసారా? ఓకే, కానీ ఎలా అవుతారు? సపోర్ట్ విషయంకి వచ్చారు అంటే ఆవిడకి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్తతో సమానమైన ముద్రగడ గారి పాపకి సపోర్ట్ రావాలంటాను నేను. ఇప్పుడు జనసేన వైఎస్ఆర్సీపీలో ఒక నాయకుడిగా ఉన్న ముద్రగడ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చి పరామర్శించాలనుకుంటున్నాను నేను, అలాగే ఒక కార్యకర్తకి, ఒక మహానుభావుడైన
నా దృష్టిలో మానవుడు అంటాను నేను ముద్రగడ గారిని. వాళ్ళ పాపకు కష్టం వచ్చినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓదార్చలేపారు? ఇది కూడా ప్రశ్నే. వాళ్ళ పాప కష్టం ఆవిడే కోరుకుంటున్నారు కదా, వాళ్ళ పాపే కోరుకుంటున్నారు. ఎవరిని? ఇట్లా ఎందుకు మీ నాయకుడు ఆయన కోసం పేరే మార్చుకున్నావు, మరి ఆ నాయకుడు ఎక్కడ పరామర్శించడానికి కూడా టైం దొరకలేదా? నువ్వు ఆ టైంలో నాన్ననే కాదనుకున్నా మీ నాయకుడికి సపోర్ట్ చేసి మరి ఆయన ఎక్కడ నేను అడుగుతున్నా. రెండు కాంట్రడిక్షన్ సార్. ఇప్పుడు నిజం, ఆయన ముద్రగడ గారు పద్మనాభ రెడ్డి గారిని పేరు మార్చుకున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలి ఆ అమ్మాయి ప్రాస్పెక్టులో. ఇప్పుడు వీళ్ళ ప్రాస్పెక్ట్, వీళ్ళ కుటుంబం ప్రాస్పెక్టులో నువ్వు నాన్ననే కాదని పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే మీ నాయకుడు ఎక్కడ నిన్ను ఓదార్చడానికి? అవును, మరి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉందిగా. ఏముంది అంటే మీకు కాన్ఫ్లిక్ట్ అయితే అడ్వాంటేజ్. మీరు మీ వాడు రాపోయినా అలా మీ వాడు రాపోయినా ఇష్టమే. ఇక్కడేమో ఇక్కడ ఓటుకి సంబంధించిన ముద్రగడ గారి సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా గెలిచారు? అక్కడ నున్న గుండు గీసి కూర్చోబెట్టారు కదా ఉభయ గోదావరి జిల్లాలో. నేను ఓకే మరి అడ్వాంటేజ్ మీరు తీసుకుని పాపను తీసుకెళ్లి అటుపక్క సపోర్ట్ చేయించుకున్న దానికి ముద్రగడ గారికే మేనేజ్ అయినప్పుడు, మీ అధినాయకుడు మీ వల్ల లాభం పొందినప్పుడు ఇప్పుడు కంపారిజన్ ఎలా వస్తుందంటే, ఈ కంపారిజన్ చేయమని సాయి కృష్ణ ఉన్నాడు. సాయి కృష్ణ దగ్గరికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి టైము ఇక్కడ వచ్చి పరామర్శించలేరు. సాయి కృష్ణ గారు అండి ఆఫ్టర్ ఆల్ ఒక గంజాయి తాగే ఎదవాడు, ఆయనతో మానవాడు ముద్రగడ గారిని కంపేర్ చేస్తుంది వాళ్ళ అమ్మాయి. తెలుగు ఉందా అమ్మాయికి? తెలుగుని కంపేర్ చేయమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలను మాట్లాడు, నేను కాదంటలే. సాయి గారితో కంపేర్ చేస్తావేటమ్మా? సాయి స్థాయి ఎక్కడ? ఈవిడేవాడు. మరి అదే టైం కేటాయించలేరా అని చెప్పేసి టైం కేటాయించు, ఇవన్నీ మాట్లాడమ్మా, నేను బాధపడను. కానీ సాయి గారితో మాత్రం కంపేర్ చేయకు ఆ మహానుభావుడిని. నో రైట్ టు కంపేర్ విత్ దట్ యూజ్లెస్ ఫెలో విత్ ముద్రగడ గారు. ఆయన స్థాయి అయిందే. ఎవడో పరామర్శిస్తాడు లేకపోతే ఈ పరామర్శించపోతే ఆయనకి అన్న కాన్సెప్ట్ లేదు. దానికి తగ్గట్టు ఏమో జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తుంది అమ్మాయి? అప్పుడు నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ ఏడని. ప్రస్తుతం వరకు అన్నప్పుడు గలం వినిపింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గలం విప్పినప్పుడు ఈ రెండు పక్కల బ్యాలెన్స్ అవ్వాలి కదా. నీకు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ గారు మీకు అధ్యక్షుడే. నీకు కష్టం వచ్చింది, తండ్రి అంటే ఎవరికైనా ఆ మమకారం వేరు. పార్టీలకు అతీతంగా చూడవలసిన విషయం ఇది. కానీ నువ్వు పార్టీలకు గుంజి జగన్మోహన్ రెడ్డి అంటే నేను పవన్ కళ్యాణ్ అంటాను, ఇంకోటి అంటాడు. అంచేత అనవసరంగా డోంట్ రప్చర్ ద సిచ్యువేషన్స్. నాన్నగారికి బాగోలేదు, అందరిది బాధ్యత, ఆయన చూడాలి. నువ్వు నాన్నగారి పేరు కూడా మార్చుకున్నారు కదా, ఒకసారి పరామర్శిస్తే ఆయనకి ధైర్యం వస్తుందేమో, ఒకసారి రావచ్చు కదా అని మాట ఎలా ఉంటుంది? ఆ సాయి గారితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిని నేను సపోర్ట్ చేస్తాను, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించాలని కూడా చెప్తాను. కానీ ఆ అమ్మాయి మాట సాయి గారితో కంపేర్ చేయడం నాట్ టాలరబుల్, నాట్ ఎట్ ఆల్ అలౌడ్. తండ్రి స్థాయిని ఎలా తగ్గిస్తావమ్మా నువ్వు? ఆయన ఎవరు? ఓ పోరాట యోధుడు, ధీరుడైన, వెళ్ళిన వాడికి కలిగింది కాటి కలో గెంజో పెట్టిన దేవుడైనా. ఆయన ఇంటికి వెళ్ళి మీరు ఏమి తినకుంటారంటే చూద్దాం, ఎవడైనా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అదే ఆయన గొప్పతనం. చేత కొంతమందికి స్టేచర్ ఉంటుంది సార్, ఆ స్టేచర్కి తగ్గట్టుగా మనం మాడాలి. వాళ్ళు గొప్పవాళ్ళు అంతే. ఏ రోజు వాళ్ళ పిల్లలకి రాజకీయ అరంగేట్రాల కోసం దేవుళ్ళు ఆడుకున్న లేకపోతే తాపత్రయపడిన మనుషులు కాదు వాళ్ళు. అంచేత వాళ్ళని పార్టీలకు అతీతంగా చూడండి. ఒకవేళ పార్టీల్లో ఉన్నా సరే వాళ్ళ స్వార్థం చూసుకోలేదు ఏ రోజు. డెఫినెట్గా అండి. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు కోరుకుంటుంది కూడా అదే కదా. ఇప్పుడు వీళ్ళందరితో పక్కన పెడితే ఆ సామాజిక వర్గం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుందిగా. కొంతమంది ఉన్నారు, ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను మళ్ళీ హరిరామ్ జోగి గారి విషయం చెప్తాను. నేను ఎన్నిసార్లు వెళ్ళి చూసి వచ్చాడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందో. 20 నిమిషాలు కూర్చోగలిగి 4 గంటలు పడుకుంటే 20 నిమిషాలు కూర్చోగలుగుతున్నాడు. ఆయన చేతన ఏం చేస్తున్నాడు ఆయన. పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ పెద్దవాళ్ళకి మనం ఇవ్వాల్సిన బాధ్యత, గౌరవాలు అంతే. అంతేకాని మనం రాజకీయాలతో ముడిపెట్టి కొంతమంది వ్యక్తుల్ని మాట్లాడమంటే నాతో అయితే కాదు సార్. నేనైతే గ్యారంటీగా ఇలాంటి డిస్ట్రక్టివ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి నా దగ్గర. బికాస్ యూ నీడ్ టు అలౌ దెమ్. ఆయన ఈ రోజుకి కూడా ఆరోగ్యరీత్యా యుద్ధం చేస్తున్నాడు. ఆయన క్యాన్సర్తో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఇలాంటి దగ్గర రాజకీయాలు ముడిపెట్టి ఆయనకి మానసిక వేదనను కూడా క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసం?